నమస్తే, వెల్కమ్ టు 1-2-1. 3 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం, 15 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసిన అనుభవం, 3 ముఖ్యమంత్రుల దగ్గర ఆయన పనిచేశారు. ఎస్, మీరు అనుకుంటున్నవారే, తెలంగాణ ప్రభుత్వంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాల్టి 1-2-1లో మన గెస్ట్. నమస్తే సార్, వెల్కమ్ టు 10 టీవీ 1-2-1. ఎలా కొనసాగుతోంది టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన? ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని మీరు భావిస్తున్నారా? గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, బాలారిష్టాలు ఉంటాయని ప్రజలు కూడా ఊహించే ఈ రాష్ట్ర సాధన కోసం ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే ఉద్యమం రూపంలో తీసుకొచ్చారో అందరినీ ఏకం చేసి జాతీయ రాజకీయ పార్టీలన్నింటినీ ఒప్పించి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణ సాధించుకున్నటువంటి వ్యక్తికే అధికారం ఇస్తేనే తెలంగాణ సమస్యలు తెలిసినటువంటి మనిషి, తెలంగాణ ప్రజల యొక్క ఈతి బాధలను అర్థం చేసుకొని ఉద్యమం కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చారు. అయినా కానీ ఇనిషియల్ స్టేజ్లో ఈ రాష్ట్రానికి ప్రధాన సమస్య విద్యుత్ శక్తి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్నిటికంటే వెల్ఫేర్ మీద పెద్ద మొత్తంలో వెళ్ళటం. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు, సుమారు 45,000 కోట్లు వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు మంత్రిగా పనిచేశారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. సో ఇప్పుడు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. సో ఏమైనా మార్పు కనిపిస్తుందా గత ప్రభుత్వాల్లో పరిపాలనకి ఇప్పటికీ? అప్పుడు ఇంత ఏసులుబాటు లేదు. ఉమ్మడి రాష్ట్రంలో బేసిన్ వైజ్ పంపకాలు, కృష్ణా బేసిన్లో ఏదన్నా ప్రాజెక్టు కట్టాలంటే కూడా, ఈవెన్ ఉదాహరణకి ఖమ్మం జిల్లాలోని మునేరు మీద ఏదైనా తీసుకోవాలంటే రాజ్యాంగబద్ధంగా ఇబ్బందులు ఉండేవి. తర్వాత ఆర్థిక పరంగా కూడా ఇంత వెసులుబాటు లేదు. అప్పుడు కేవలం ఇరిగేషన్ బడ్జెట్ 1000 కోట్లే హయ్యెస్ట్ బడ్జెట్. ఇప్పుడు 25,000 కోట్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. స్వేచ్ఛ లేకపోవడమా, వైఫల్యమా? అంటే ఆ రోజులు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మీరు చూశారు. ఎన్టీఆర్ గారు కూడా వెల్ఫేరు, ఇరిగేషన్ మీద తెలుగు గంగ, ఆంధ్రనీవ, గాలేరు నగరి, ఎస్ఎల్బిసి ఇవన్నీ ప్రధానమైనవి కూడా ఆయన టైంలో రూపకల్పన జరిగినాయి. అంతకుముందు రాష్ట్ర ప్రజల కోరిక తగ్గట్టుగా ప్రారంభించినా కూడా డిఫరెంట్ పాలిటిక్స్, ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, మళ్ళీ తెలుగుదేశం రావటం, మళ్ళీ కాంగ్రెస్ రావటం, ఆ పనుల పట్ల కంటిన్యూషన్ కానీ ఫోకస్ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెప్పించేటటువంటి అవకాశం లేకపోవటం. లాస్ట్ 10 ఇయర్స్లో అయితే కాంగ్రెస్ ఆల్మోస్ట్ అసలు పరిపాలన వదిలేసి చేతులెత్తేసిన ప్రభుత్వం. అందుకని గతంలో ప్రారంభించిన అన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్ దగ్గర పనిచేశారు, చంద్రబాబు దగ్గర పనిచేశారు, ప్రస్తుతం కేసీఆర్ మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఎవరు బెస్ట్ ముఖ్యమంత్రి అంటే తుమ్మల ఎవరికి మార్కులు ఎక్కువగా వేస్తారు? ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ సాటి. ఆయన గురించి మనం వేరే వాళ్ళతోటి బేరీ చేసేదానికి అవకాశం లేదు. ఆయన ప్రజా సమూహం నుంచి ప్రజల యొక్క ఆకాంక్షల కోసం, ఆయన యొక్క ఆశయం కోసం వచ్చారు. ఆయన కూడా వెల్ఫేర్ స్టేట్గా దీన్ని తీసుకురావటం జరిగింది. రాగానే తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట అంటూనే 6-7 సంవత్సరాల్లో కూడా పెద్ద పెద్ద పథకాలకి, ఇరిగేషన్ పథకాలు కావచ్చు, లేదు ఈ యొక్క రాష్ట్రానికి కావాల్సిన కార్యక్రమాలు ఆ పరిధిలో ఆ రోజు 10-1200 కోట్లు స్టేట్ బడ్జెట్ ఉండేది. 1,000-1,250 కోట్లు ఫస్ట్ బడ్జెట్ ఉండేది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారు. చంద్రబాబు గారు ఒక కోణంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంథింగ్ ఆయన ఒక కొత్త పందాలు. ఆయన చంద్రబాబుకి కేసీఆర్కి మధ్య అంటే ఎవరి పేరు చెప్తారు? ఈ రెండింటి విషయంలో ఆయన పందాలో అది నేషనల్ వైడ్గా ప్రాక్టికాలిటీ లేకుండా, అంటే పేదరికానికి ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అని ప్రయారిటీస్లో తేడా ఉంది. కేసీఆర్ గారికి ప్రయారిటీస్ తెలుసు. అప్పుడు పరిశ్రమలు, ఐటీ ఆ రీజియంలో ఆ పద్ధతి వచ్చింది. కాబట్టి ప్రాక్టికల్గా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. మీ మంత్రివర్గం విషయానికి వద్దాం. రోడ్లు భవనాల శాఖ విషయానికి వస్తే, సో ఎలాంటి అంశాలకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు? ముందు ఈ రాష్ట్రం దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే తక్కువ నిడివి కలిగినటువంటి జాతీయ రహదారులు ఉన్నాయి. ఉత్తర భారతదేశానికి
జాతీయ సగటు కంటే తక్కువ. అటువంటి దాన్ని మనం జాతీయ సగటు కంటే మిన్నగా తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి మీద సహాయంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో అంతకంటే ఎక్కువ, సుమారు 2500 ఉంటే 3000 కిలోమీటర్లు తీసుకొచ్చాం. దానికి శాంక్షన్స్ కూడా సుమారు 15,000 కోట్లు ఈ సంవత్సరంన్నర కాలంలో తీసుకురావడం జరిగింది. మీరు ప్రతి సమయంలో ఒకటే విషయం చెప్తున్నారు, గత పాలకులు నిర్లక్ష్యం చేశారని. గత పాలకుల్లో తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు కదా. ఉంటే నేనుంది 2 ఇయర్స్. ఆ 2 ఇయర్స్లో ఆ రోజునే 2000 కిలోమీటర్లు తీసుకొచ్చాం. నాకున్న సమయంలో ఇరిగేషన్లో కానీ రోడ్ నెట్వర్క్లో కానీ ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ 2 శాఖలకి ఒక వన్య, ఒక అభివృద్ధి, ఒక కథ తీసుకొచ్చాం. ప్రభుత్వంలో ఉన్న అవకాశాల్లో మేజర్గా ఆ 2 శాఖలకు తీసుకొచ్చి ప్రజలకి అవకాశాలు కల్పించడం నా బాధ్యత. కేసీఆర్ మిగతా మంత్రుల కంటే తుమ్మల నాగేశ్వరరావుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని, మిగతా మంత్రులు చాలా ఆవేదనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది, వాస్తవం? కరెక్ట్ కాదు. ఆయన దగ్గర అందరికీ సమానం. ఎందుకంటే అన్ని శాఖలు ప్రాధాన్యత ఉన్నప్పుడు అందరికీ సమానమైన పరిస్థితి ఉంటుంది. చాలామంది మంత్రులకి అపాయింట్మెంట్లే దొరకట్లేదు అన్న ప్రచారం కూడా ఉంది. అది అసత్యం. ఎందుకంటే నేను ఎప్పుడు పోయినా కూడా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది. ఇస్తున్నారు కానీ మిగతా మంత్రులకు అసలు మంత్రులు అపాయింట్మెంట్ అడగాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. ప్రభుత్వంలో కేటీఆర్ వర్గం ఒకటి, హరీష్ రావు వర్గం ఒకటి ఉంది అన్న ప్రచారం కూడా చాలా భారీ ఎత్తున ఉంది. ఇంతకీ తుమ్మల నాగేశ్వరరావు కేటీఆర్ వర్గమా, హరీష్ రావు వర్గమా? కేసీఆర్ వర్గం అనుకుంటాను. 2019లో కానీ 19 తర్వాత కానీ కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాస్తవం కాదా ఇది? కేటీఆర్ గారే చెప్తుండే ఇంకా 15-20 సంవత్సరాలు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటారు. కేసీఆర్ గారు ఆయన పరిపాలన చేయగలిగిన శక్తి ఉన్నంతకాలం ఆయనే ఉంటాడు ఈ పార్టీ. ప్రధానమైన సమస్య ఖమ్మం జిల్లాకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసింది మిర్చి రైతులకు సంబంధించిన సమస్య. ఐ థింక్ నేను అనుకుంటే మీరు కూడా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చారు, వ్యవసాయం వస్తుంది మీకు కూడా. సో అలాంటి వ్యవసాయం వచ్చిన మంత్రి జిల్లాలో మంత్రిగా కొనసాగుతూ రైతులకు బేడీలు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చాలా దారుణమైన విషయం కదా. మీరు ఏ రకంగా దీన్ని సమర్థించుకుంటారు? సమర్థించుకోలేదు, వెంటనే చర్యలు తీసుకున్నాం. కాన్సెప్ట్, ముఖ్యమంత్రి ఆలోచన రైతుల పట్ల, రైతాంగ సమస్యల పట్ల, రైతు కోసం తపన పడే ఈ ప్రభుత్వంలో ఆ చర్య గర్హనీయం అని చెప్పి వితిన్ నో టైం వీఆర్ సస్పెండింగ్ ఆల్ దోస్ ఫెలోస్. అంటే ప్రభుత్వం రైతుల పట్ల చాలా కఠినంగా ఉంది కాబట్టి పోలీసులు కూడా రైతుల పట్ల కఠినంగా లేదు, విధ్వంసం సృష్టించిన వ్యక్తుల పట్ల, దానికి ప్రేరేపించిన వ్యక్తుల పట్ల ఉంది తప్ప రైతుల పట్ల ఆ భావన లేదు. రైతులు విధ్వంసం సృష్టించారా? రైతుల ముసుగులో కొంతమంది సృష్టించి ఉండొచ్చు. సో మేమే వచ్చామని రైతులు చెప్తున్నారు కదా. 3 సంవత్సరాల లోపు ప్రతిపక్షాలకి సమస్య దొరకట్లేదు, వాళ్ళు పోరాటం చేయడానికి అంశమే లేదు. అటువంటి అంశం లేని దాన్ని, అంశం ఎందుకు లేదు? మద్దతు ధర లేని మాట వాస్తవమే కదా. మద్దతు ధర మన చేతిలో లేదు, అది మన చేతుల్లో లేదని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటుందా? లేదు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే మద్దతు ధర ప్రకటించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో, పసుపు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, మిగతా మద్దతు ధరలు ఉన్నటువంటి అన్ని పంటలను కూడా తల తాకట్టు పెట్టి, ఇప్పుడు ధాన్యం మనకి ఇన్ని లక్షల టన్నులు పండినా కూడా 25-30 లక్షలు పండాల్సింది 60-70 లక్షల టన్నులు పండినా కూడా మేము తల తాకట్టు పెట్టి 3,000 కోట్లు అప్పు తెచ్చి రైతులకు ఇచ్చాం. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 1,500 రూపాయలు బోనస్ ఇచ్చారు. దానికి వెరిఫై చేసుకోండి. అక్కడ ఏరియా, అక్కడ పంట ఉత్పత్తి, అక్కడ కేవలం గుంటూరు ఆ ప్రాంతంలోనే ఉంటుంది. ఇచ్చింది కూడా 100లో ఉంటుంది. ఇచ్చిన దానికి సంతోషం. కానీ మా దగ్గర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఈ సంవత్సరం పంటల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ధర ఉంది. 6,500 నుంచి పైకి వచ్చింది. దాని తర్వాత తెలంగాణలో కూడా ఖమ్మం మార్కెట్లోనే ఎక్కువ. ఆ రోజు గొడవ జరిగిన రోజున కూడా 500 రూపాయలు పక్క మార్కెట్ల కంటే ఎక్కువ ఉంది, ఆంధ్రా కంటే ఎక్కువ ఉంది. కానీ ఇది మోటివేటెడ్, క్రియేటెడ్ ఇష్యూ. వ్యవసాయ మార్కెట్కి సంబంధించి రఘునాథపాలెం తరలించాలా, గుర్రాలపాడు తీసుకెళ్లాలన్న విషయంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కానీ తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం వ్యవసాయ మార్కెట్కి సంబంధించి చాలా మౌనంగా ఉన్నారు. ఎందుకు ఈ మౌనం? మార్కెట్ తరలించేదానికి ఒక కమిటీ ఉంటుంది. అనువైనటువంటి స్థలం, రైతాంగానికి, మిగతా ప్రజానీకానికి మేలైన స్థలం ఇది. నేను గతంలో 30-40 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు ఈ ఖమ్మం మార్కెట్ అవుట్కట్స్లో ఉంది. ఇప్పుడు అభివృద్ధి చెందిన ఖమ్మంగా ఇది సెంటర్ ఆఫ్ ది టౌన్ వచ్చింది. ఆ 1,00,000 మంది ప్రజలకి ఇబ్బందులు తొలగించడం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్ణయించింది. నేను ఎక్కడ పెట్టాలనే దానికి ప్రధానం కాదు, ఆ కమిటీ నిర్ణయిస్తుంది. మార్చాలనే ప్రజల యొక్క ఆకాంక్షకు తగ్గట్టుగా నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే
దానికి శాంక్షన్ చేయించాను. ఇంతకు మీ ఆలోచన ఏంటి? నాకు ఆలోచన ఉండదు. ఖమ్మం మార్కెట్ తరలించాలనేది ప్రజల ఆకాంక్ష. ఆకాంక్షను నెరవేర్చడం నా బాధ్యత. ఎక్కడ పెట్టాలనుకునేది ఆ కమిటీ, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్, డైరెక్టర్ ఆఫ్ మార్కెట్, జాయింట్ కలెక్టర్, వాళ్ళకు ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పరిశీలించి అనువైన ప్రదేశాన్ని గుర్తించే బాధ్యత. సో ఆల్మోస్ట్ రఘునాథపాలెం తరలించే ప్రక్రియ పూర్తయినట్లుగా కనిపిస్తోంది అంటున్నారు. నా దృష్టికి రాలేదు. మీ దృష్టికి రాలేదు, ఆఫ్ కోర్స్. సో ఆ రకమైన ప్రచారం అయితే జరుగుతుంది. దగ్గరలో ఉన్న గుర్రాలపాడుకు తరలించాలని నిర్ణయం తీసుకోవాలి కానీ 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రఘునాథపాలెం తీసుకెళ్ళి నిర్ణయించినట్టుగా నాకు దృష్టికే రానప్పుడు రఘునాథపాలెం పెట్టారని, గుర్రాలపాడు పెట్టాలని నేను చెప్పేదానికి లేదు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు రఘునాథపాలెం తరలించాలి వ్యవసాయ మార్కెట్ను అన్న ప్రతిపాదన తీసుకొచ్చారు, వాస్తవం కాదా? కాదు, తరలించాలని తీసుకొచ్చా. ఎక్కడ పెట్టాలనేది ప్రభుత్వ నిర్ణయం అని చెప్పి. మీరు అక్కడున్న లోకల్ ఖమ్మం జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు అన్న ప్రచారం ఉంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యున్నతి కోసం వాడతాం. ఓవరాల్గా అక్కడున్న టీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారా? టీఆర్ఎస్ నాయకుల యొక్క అభ్యున్నతి, అభివృద్ధి, వాళ్ళ కోరిక, వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా చేయాల్సిన అవసరం నాకు ఉంటుంది. ఖమ్మం జిల్లా రాజకీయాల విషయానికి వద్దాం. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఏకఛత్రాధిపత్యం కొనసాగింది ఒక రకంగా. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అంశం తీసుకుంటే 4 పవర్ సెంటర్లు కనిపిస్తున్నాయి మీ జిల్లాకు సంబంధించి. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం వెంకట్రావు, పువ్వాడ అజయ్ కుమార్. ఎలా అనిపిస్తుంది ఈ పరిణామం? ఎవరి పరిధిలో వాళ్ళు పని చేసుకుంటారు. ఎమ్మెల్యే పరిధి ఎమ్మెల్యేకి ఉంటుంది, ఎంపీ పరిధి ఎంపీకి ఉంటుంది, మంత్రి చేయాల్సిన బాధ్యత నాకుంటుంది. నేను ఎవళ్ళ పరిధిలో కానీ, ఎవళ్ళ అధికారాల్లో కానీ, ఎవళ్ళ ఆలోచనలో కానీ ఏలు పెట్టే తత్వం నాకు ఉండదు. సో పువ్వాడ అజయ్ కుమార్కి తుమ్మల నాగేశ్వర్ మధ్య గొడవ ఏంటి? ఉంటే కదా. తరచుగా ఎందుకు వార్తల్లో వస్తున్నాయి కదా. ఇంతవరకు ఒక్క వార్త కూడా రాలే తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి. అక్కడ శాసనసభ్యుడిగా ఆయన ఏది చెప్తే అది చేసే బాధ్యత నాది. కేవలం ప్రోటోకాల్ కోసమే తుమ్మల నాగేశ్వరరావుని ఇన్వైట్ చేస్తున్నారు, మిగతా విషయాల్లో జోక్యం చేయనివ్వట్లేదు ఈ మిగతా ఎంపీ గాని. మిగతాకి నాకు అవసరం లేని పని అది. అభివృద్ధి మట్టుకే నా బాధ్యత. కొనసాగుతుంది రాజకీయ జీవితం. మీ కుమారుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలి అన్న ఒక ఆలోచన చేస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు అని. ఆలోచన లేదని పదే పదే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. భవిష్యత్తులో కూడా తీసుకురారా? నేను తీసుకురాను. పాలేరు నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు గతంలో ఏమైనా? ఎవరు? మీరు, మీ కుమారుడు. లేదు, అలాంటి ఆలోచన ఏం లేదు. మీ పత్రికలు రాసినాయి అక్కడక్కడ. అసలు వచ్చే అవకాశమే లేదు. నాకు సంబంధించి ఇంత కఠోరమైనటువంటి ఉద్యోగం నా పిల్లలు అనుభవించకూడదు. ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో ఈ స్థితిని నిలపటం అనేది చాలా కష్టం. మీ కొడుక్కి ప్రజలకి మంచి చేయాలి, నేను వస్తాను అంటే మీరు వ్యతిరేకించడం ఏంటి? నేను నా ఆలోచన చెప్తున్నా. సో వస్తాను అంటే మీరు స్వాగతిస్తారు? నేను స్వాగతించను. వారసత్వ రాజకీయాలకి తుమ్మల నాగేశ్వరరావు వ్యతిరేకం. వారసత్వం ద్వారాగా వచ్చే రాజకీయాలకు వ్యతిరేకం. ఎబిలిటీ ద్వారా వచ్చే రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు. సో 35 సంవత్సరాలకు పైగా, దాదాపు 30 సంవత్సరాలకు పైగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఎలా అనిపిస్తోంది? గతంలో మీరు టీడీపీలో నుంచి బయటకు వస్తున్నప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యారు. సో అలాంటి పార్టీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చారు. పరిస్థితి ఏమైనా మార్పు ఉందా అందులోకి ఇందులోకి? అంటే తెలంగాణకు సంబంధించి నాకు తెలిసి ఆ పార్టీకి ఈ పార్టీకి పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే అందరూ మీకు సంబంధించిన 80% తెలుగుదేశం వాళ్ళే కాబట్టి ఇక్కడ వాస్తవంగా ఎన్టీఆర్ దీంతో వచ్చిన వాళ్ళు, రాజకీయ ప్రవేశం చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. కాబట్టి నాకు ఇదే సొంత పార్టీలా కనపడుతుంది. సో చాలా విమర్శ ఒకటి బలంగా వినిపిస్తోంది తెలంగాణ వాదుల నుంచి, కానీ మిగతా మీకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ, గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కానీ, తుమ్మల నాగేశ్వరరావు లాంటి నాయకుల్ని తీసుకున్నారు, తెలంగాణ వాదుల్ని పక్కన పెట్టారు అని. నా పరిధిలో నేను తెలంగాణ వాదిని. ఆ రోజుల్లో తెలంగాణ టీడీపీ ద్వారాగా ఏం చేయాలో మేము అది చేసాం. అయితే నేను ఏ పార్టీలో ఉన్నా, ఏ నాయకుడి దగ్గర ఉన్నా వాళ్ళకి ఫెసిలిటేటర్గాను, వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఉంటా తప్ప వాళ్ళకి సమస్యలు సృష్టించేటట్టుగా ఉన్నాను. కానీ మొత్తం ఓవరాల్గా అందరూ పాత టీడీపీ నాయకులకే ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు ఉన్నాయి. నేను ఇందాకనే మీకు చెప్పా కదా, ఈ ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం పార్టీ నాయకుడే తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన. కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం క్యాడర్లో ఉంది, తర్వాత పబ్లిక్లో కూడా వచ్చింది. కాబట్టి అతని మీద విశ్వాసంతో అతనితో ఉంటున్నారు. అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి. కాంగ్రెస్ నుంచి వచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చారు, తెలుగుదేశం నుంచి వచ్చారు. తెలంగాణ విడిపోయిన తర్వాత ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ జిల్లా రాజకీయాలకు సంబంధించి, వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి, ఆ రాష్ట్ర రాజకీయాలకి తెలివైనటువంటి
ఎవరైనా సరే ఒకళ్ళు రాజకీయాల్లో ఉండదలుచుకుంటే ఆ పార్టీలో ఉంటారు. 2019లో తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయరు అన్న ఒక వార్త వస్తుంది, వాస్తవమా? అది పార్టీ ఇష్టం. సో భవిష్యత్ ఏంటి? 2019 ఇంకొక 2 సంవత్సరాల్లో రాబోతోంది. 2019 రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? క్లియర్గా ఉంది. మీ పోటీ విఘ్నులందరికీ తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో 19కి ధీటైనటువంటి పార్టీ కానీ ధీటైనటువంటి నాయకుడు చంద్రశేఖరరావు గారికి ఎదురొడ్డి నిలబడేదానికి అవకాశాలు లేవు. ఆయన ఈ 3 సంవత్సరాల్లో చేసినటువంటి పరిపాలనా విధానాన్ని సమర్థించడానికి ఈ రాష్ట్రం సిద్ధంగా ఉంది. అది ఎవరన్నా కాదన్నా అవునంటే కాళామాయకత్వం. ఎందుకు మరి అలాంటప్పుడు బీజేపీ వైపు కొంత గాలి మళ్ళుతున్నట్టు కనిపిస్తోంది, కొంత సఖ్యతతో ముందుకెళ్తున్నట్టు? మీకు ముందు నుంచి చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర సమితి ఏ పార్టీకి దగ్గర అవ్వాల్సిన పని, ఏ పార్టీకి దూరం కావాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు దగ్గర అవుతాం, తెలంగాణ సమస్యల పట్ల దగ్గరగా ఉంటాం, తెలంగాణ కోసమే ఏది చేసినా చేస్తాం తప్ప రాజకీయ అవసరానికనో తెలంగాణ రాష్ట్ర సమితికి అవసరమే లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎవరికైనా అవసరం. తెలంగాణ రాష్ట్ర సమితికి ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు ప్రస్తుత భారతదేశ రాజకీయం. కుటుంబ పాలన కొనసాగుతోంది అని అంటున్నారు. అది ఇప్పటి నుంచి కాదు, ఉద్యమం దగ్గర నుంచి కొనసాగుతుంది. మరి కొనసాగుతుందా? ఉద్యమం జరిగేటప్పుడు కూడా కుటుంబం అంతా ఉంది కదా. అప్పుడు మీరందరూ ఎందుకున్నారని ఎవడూ ప్రశ్నించలే. వాళ్ళు 2-3 సార్లు ప్రజాక్షేత్రంలో గెలిచి ఈరోజు పాలనలో ఉంటే దాన్ని తప్పుపట్టడం అనేది అవివేకం, ఆక్రోశం, అసూయ, అసహనం, అంతకంటే మించలేదు. సో ఉద్యమంలో కలిసి పనిచేసిన కోదండరాం ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పాలన చాలా దారుణంగా ఉంది అని. ఆయన టీఆర్ఎస్గా లేడు, ఎక్కడున్నారు? జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీగా ఉన్నారు. ఆయన అదే కొనసాగించాలనే తాపంతో ఉన్నారు, అది కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్లో ఉంటే అది వేరు. బాగా అవినీతి జరుగుతోంది ప్రభుత్వ పరిపాలనలో అంటున్నారు. ఏమైనా వాస్తవం ఇది? ఏమైనా నిజం కనిపిస్తుంది ఎక్కడైనా? అంటే కొంత జరగవచ్చు ఈ సెక్టార్స్లోని. అవకాశం లేదు. ఒకవేళ ఉంటే ఈ 3 సంవత్సరాలు 3 ఇయర్స్లో ఏదన్నా ఉంటే మీ బోటోళ్ళు బయటకు తీసుకొచ్చే శక్తి లేదా? చిన్నయే ఇప్పుడు ఏమన్నా ఉంటే ప్రభుత్వం యొక్క పరిపాలనలో ప్రక్షాళన చేసే దాంట్లో, మియాపూర్ లాంటి దాంట్లోనో ఇంకొక దాంట్లోనో ప్రభుత్వం ఛేదించినయే తప్ప ప్రభుత్వ పరంగా అవినీతి జరిగినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. భారతదేశంలో మేజర్ సంస్థలు కూడా బెస్ట్ అన్కరప్టెడ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, దట్ ఈస్ టీఆర్ఎస్ ఇన్ తెలంగాణ. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారి నియోజకవర్గానికి ఎక్కువగా వెళ్తున్నాయి, మిగతా మంత్రుల నియోజకవర్గాలు కానీ ఎమ్మెల్యే నియోజకవర్గాలు కానీ రావట్లేదని మంత్రులే స్వయంగా ప్రకటిస్తున్నారు. ఏంటి అంత అడ్వాంటేజ్ తుమ్మల నాగేశ్వరరావుకి? ఎక్కువ వస్తున్నాయి అని కాదు, త్వరగా పూర్తి అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాలకి ఈక్వల్ శాంక్షన్స్, అది మైన్ ఇరిగేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు 119 నియోజకవర్గాలకి సమానంగా వెళ్తాయి పంపిణీలో. దాన్ని ఆర్గనైజ్ చేసే దాంట్లో, కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే దాంట్లో నాకు గతంలో కొంత ప్రభుత్వంలో పరిపాలించే అవకాశం వచ్చింది కాబట్టి వాటిని త్వరగా స్టార్ట్ చేసేదానికి, త్వరగా పూర్తయ్యేదానికి నేను జిల్లాలో చర్యలు తీసుకుంటున్నాను. అందులో భాగంగానే మిషన్ కాకతీయలో ఖమ్మం ఇస్ నెంబర్ 1. అదేవిధంగా మిషన్ భగీరథలో వీఆర్ ఇన్ ద నెంబర్ 1. ఈవెన్ హరితహారంలో కూడా వీఆర్ ఇన్ ద నెంబర్ 1. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హౌసింగ్లో కూడా వీఆర్. మొన్న మధ్య ఒక సమావేశంలో మీరు మాట్లాడారు, సొంత పార్టీలో ఉన్న నాయకులే నా అభివృద్ధిని చూసి, నా ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు అని, ఆన్ ద రికార్డ్. కాన్సెప్ట్ అది కాదు. నేను మారిన దృష్టిలో ఆ రోజునున్నటువంటి రాజకీయ పార్టీ, సొంత పార్టీలోనే నన్ను అపవాదు చేయాలన్నా, అపప్రద చేయాలన్నా, లేకపోతే నన్ను రాజకీయంగా అణచాలని ప్రయత్నం చేసినా కూడా మీరే నన్ను ఆదుకొని ఈ స్థితికి తీసుకొచ్చి నిలబెట్టారు. అంటే నేను అది ఫౌండర్గా 82లో ఆ గ్రామం పూర్తిగా నన్ను టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత చెప్పారా? అదే సందర్భం ఏంటంటే, ఒక నాయకుడు ఆ గ్రామంలో నన్ను ప్రమోట్ చేసిన నాయకుడు గ్రామం అది, చీకటి సీతారామయ్య గారు అని. మొట్టమొదటి రోజు 82లో పోటీ చేసేటప్పుడు నాకు 30 ఇయర్స్ కూడా లేవు. అప్పుడు ఆయన నేనున్నా అని భుజం తట్టి పంపిస్తే, నేను 30 సంవత్సరాలు ఆ రకంగా పరిపాలిస్తే, ఆ పార్టీలో కూడా నన్ను నష్టపెట్టాలనుకున్నప్పుడు కూడా మీరున్నారు, నన్ను కష్టపెట్టేటప్పుడు మీరున్నారు, ఈ మార్పులో కూడా నన్ను మీరు విశ్వసించారు. కాబట్టి ఈ గ్రామానికి నా జీవితాంతం రుణపడి ఉంటా, ఆయన ఉన్నా లేకపోయినా.
అని ఆయన దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలు. సో ఇప్పుడున్న టీఆర్ఎస్ నాయకుల్లో మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయే వాళ్ళు ఎవరు లేరంటారా? ఓర్వలేకపోయినా చేయగలిగేది ఏమి లేదు. ఉన్నారా? ఒకళ్ళు ఉన్నా కానీ చేయగలిగేది ఏమి లేదు. 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి తెలంగాణలో? మీకున్న అభిప్రాయమే నాకు ఉంటుంది. అంటే మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా ఉండే అవకాశం లేదని నేను ఆ రోజు చెప్పా. ఏ రోజు చెప్పా? తెలంగాణ అనౌన్స్మెంట్ వచ్చిన రోజునే వేరే ప్రాంతీయ పార్టీలకి తెలంగాణలో అవకాశం ఉండదు, వేరే రాజకీయ పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకి అసలే ఉండదు. టీఆర్ఎస్ లోంచే వస్తారని అంటున్నారు. అవకాశం లేదని చెప్పలేదు. సత్తుపల్లి నియోజకవర్గం గతంలో మీ నియోజకవర్గం కూడా, అక్కడి నుంచి కూడా మీరు పోటీ చేశారు. సో ఈ లెక్కన సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగరబోతుందా 2019లో? తప్పకుండా. సో ఆ లెక్కన మీ అనుచరుడుగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అంటే ఆయన ఓడిపోబోతున్నారు. టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నాను నేను, అంతేగాని వెంకటేరయ్య ఓడిపోతాడు, తుమ్మల నాగేశ్వరరావు గెలుస్తాడని చెప్పట్లా. టీఆర్ఎస్లో ఎవరున్నా గెలుస్తారు. సో ఆయన మీ పార్టీలోకి రావడానికి మీరు ప్రయత్నాలు చేశారు, ఓటుకు నోటు కేసు వల్ల ఆగిపోయిందని అంటున్నారు. నా ప్రయత్నం ఉండదు. నేను ఎవరిని పేరు పెట్టి పార్టీలోకి రమ్మని అడగల. వచ్చిన వాళ్ళని పార్టీ స్వీకరిస్తుంది అంతవరకు. సో భవిష్యత్తు లక్ష్యం ఏంటి నాగేశ్వరరావు గారు? మీరు ఏమి లేదు, నేనున్నంతకాలం నాకు మంచి పేరు ఉండాలి, నేనున్న పార్టీకి మంచి పేరు ఉండాలి, నేనున్న ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరగాలి. రాజ్యాంగం అనేది మనకు కొన్ని సూత్రాలు కల్పించింది. ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం ఆ రాజ్యాంగాన్ని పక్కన పెడితే, అందుకని ఒక సంస్థ, ఆ వ్యవస్థ, ఒక రాజకీయ పార్టీ కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళు అనైతికంగా పోయినప్పుడు అందుట్లో నైతికంగా ఉండేవాళ్ళు, నీతిగా ఉండేవాళ్ళు పక్కకు పోయే దాంట్లో పెద్ద అంశం ఏముంటుంది? ఆ పార్టీయే అనైతికంగా ఉందనుకోండి, వ్యవస్థే అనైతికంగా ఉందనుకోండి, దాన్ని సరిదిద్దే బాధ్యత ఆ సభ్యులకు ఉండదా? కానీ ప్రజలు మిమ్మల్ని చూసి ఓటేయలేదు కదా, ఆ పార్టీని చూసి ప్రజలు ఓటేస్తారు. అందుకనే ఆ పార్టీయే మళ్ళీ ఇప్పుడు నిలబెట్టి గెలుచుకోవచ్చు కదా. అవకాశం వచ్చింది, పాలేరు వచ్చింది, వరంగల్ వచ్చింది, నారాయణఖేడ్ వచ్చింది, మెదక్ వచ్చింది. అక్కడ ఎందుకు పెడతారు సార్? అరే అందుకనే కదా ఆ పార్టీ యొక్క స్థితి ఈ గతిలో ఉందని వాళ్ళకి అర్థమయ్యి రాజకీయ ఆరోపణ లేదప్ప. ఏ రాజకీయ పార్టీ అండి? ఇప్పుడు మీరు వెళ్ళండి, ఏ పార్టీ చేర్చుకోదో, ఏ టీవీ చేర్చుకోదో. అన్ని పార్టీలాగే మీ పార్టీ కూడా అదే. మాదేంటంటే రాష్ట్రాన్ని సాధించుకున్న దాన్ని అదే పద్ధతుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే భాగంలో ఆయన వెళ్తాడు. వెళ్ళే దాంట్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీలో నుంచి వ్యక్తులు వచ్చారంటే ఆ వ్యక్తులు పంపించినటువంటి పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఇదే అంశం పైన ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ని ఇదే క్వశ్చన్ ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు మీరు నన్ను అడుగుతారా, వాల్యూస్ తెలియవా, చీరి చింతగట్టాల అవసరం అయితే, ఇది అనైతికమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో మాట్లాడారు. అందుకని ఆ రోజు ఆయన వదులుకొనుకున్న పార్టీని అడగాల. సో మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇలా జరిగిందంటారు. మారిన పరిస్థితులు కాదు, ఆ రాజకీయ పార్టీల యొక్క నడవడిక, ఆ పార్టీల యొక్క మార్గనిర్దేశకత్వం, ఆ పార్టీల యొక్క వ్యూహ రచన తప్పుంటే అందుట్లో వ్యూహరచన చేయగలిగిన వాళ్ళు వాళ్ళ వ్యూహరచన ప్రకారంగా వెళ్ళగలుగుతారు. సో రాబోయే 2 సంవత్సరాల్లో రోడ్లు, భవనాలకు సంబంధించి ఏమైనా భారీ ఎత్తున పథకాలు ఉండే అవకాశం ఉందా? ఏమైనా మార్పులు చూడగలుగుతున్నామా ఈ 2 సంవత్సరాల్లో? తప్పకుండా. జాతీయ రహదారులు పెద్ద ఎత్తున తీసుకొస్తాము. అన్ని జిల్లా కేంద్రాలకి 4 లైన్ ఉండేటట్టుగా, అన్ని మండల కేంద్రాలకి డబుల్ లైన్ ఉండేటట్టుగా, మేజర్గా మారుమూల ప్రాంతాలు, గోదావరి పారివాహక ప్రాంతం, భద్రాచలం, ఏటూరు నాగారం, కాళేశ్వరం, కావుతాల, ఆ యొక్క ఇప్పుడు వరకు ప్రజల వెలుగులోకి రాని ప్రాంతాలన్నిటికీ కూడా రోడ్ నెట్వర్క్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒక క్వశ్చన్ నేను ప్రధానంగా ప్రస్తావించాల్సిన అవసరం, ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు అధికారులని బండబూతులు తిడతారు? అంటే అధికారం ఉంది, ఏం మాట్లాడొచ్చు అన్న ఆలోచన లేదు, ప్రజల కోసమే మాట్లాడుతుంది. ఏదైనా మాట్లాడుతుంది. ఎలా సమర్థించుకుంటారు మీరు? నేను సమర్థించుకోను. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈజ్ రాంగ్. నేను కరెక్ట్గానే పరిపాలిస్తున్నా. లేకపోతే ఇన్ని సంవత్సరాలు సామాన్యుడు ఇన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లో రాజకీయంగా నిలబడటం అసాధ్యం. ఆ అధికారి ఎవరైనా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉంటే మందలు ఇచ్చే మాట వాస్తవం. అది ప్రజల కోసమే. నా వ్యక్తిగతమైనటువంటి కోరిక కోసమో అవసరం కోసమో ఏ రోజు కూడా ఏ అధికారిని మందలిచ్చిన పరిస్థితి రాదు, భవిష్యత్తులో ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు, 1-to-1లో మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాల్టి 1-to-1 తుమ్మల నాగేశ్వరరావు గారితో. చూస్తూనే ఉండండి 10 TV, న్యూస్ ఈజ్ పీపుల్.